ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ 25-26 కేంద్ర బడ్జెట్లో భాగంగా థర్డ్ చోదక శక్తి అయిన ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, దీని యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడతాం. దీంట్లో డిఫరెంట్ హెడ్లైన్స్ చెప్పడం అనేది జరిగింది. సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0, ఇది హిందీ వర్డ్ అండి. సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషన్ 2.0 ఈ స్కీమ్స్ని ఏ విధంగా మనం డెవలప్ చేస్తాము, దీంట్లో ఎంతమంది మహిళలు కవర్ అవుతారు, బాలింత మహిళలు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్, యుక్త వయసు బాలికలు ఎంతున్నారు, ఏ అంశాల మీద ఫోకస్ చేస్తాము, ఏ ప్రాంతాల మీద ఫోకస్ చేస్తామనేది ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్. అంటే ఆ స్కీమ్లకి మహిళలకు సంబంధించిన స్కీమ్స్కి సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0 స్కీమ్కి బడ్జెట్ అలొకేషన్ పెంచుతున్నారు అన్నమాట. అందుకనే ప్రజల మీద పెట్టుబడి పెట్టడం. ఇదే కాదు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అటల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ప్రభుత్వ స్కూళ్ళలో రాబోయే రోజుల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి దాదాపుగా కొన్ని వేల ల్యాబ్స్ని మనం ఏర్పాటు చేస్తామని దీంట్లో చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్లో కానీ, ప్రైమరీ హెల్త్ సెక్టార్స్లో కానీ, ఆరోగ్య కేంద్రాల్లో కానీ, ప్రభుత్వ సెకండరీ స్కూల్స్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ప్రజలపై పెట్టుబడి పెట్టడంలో భాగంగానే మేము చేస్తున్నాము అని ప్రభుత్వము ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అని ఒక కొత్త డిజిటల్ ఫామ్ ఆఫ్ స్కీమ్ని ప్రభుత్వము ప్రజలపై పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు ఉపయోగపడుతుంది. ఇదే కాదు, నేషనల్ సెంటర్స్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్, నైపుణ్య శిక్షణ కోసము గతంలో ఆల్రెడీ 2024 బడ్జెట్లో ఈ నైపుణ్య శిక్షణ కోసము జాతీయ కేంద్రాలను సెంటర్స్ని కూడా ప్రకటించడం అనేది జరిగింది. దేశం మొత్తానికి ఒక 5 సెంటర్ స్కీమ్స్ తెలంగాణలో కూడా ఈ స్కిల్లింగ్ సెంటర్ అనేది పెట్టారు. ఇవి కూడా ప్రజలపై పెట్టుబడి పెట్టడంలో భాగమైంది. ఇదే కాదు, ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో నెంబర్ ఆఫ్ సీట్ల సంఖ్యను కూడా పెంచుతాం. ఇది ప్రజలపై పెట్టుబడి పెట్టే భాగంలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఫర్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము పెట్టుబడి పెడతాము అని గతంలో కూడా ప్రభుత్వం 2023లో కూడా అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడం, హెల్త్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సస్టైనబుల్ సిటీస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఓన్లీ ఓరియంటేషన్. ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని కూడా మేము విస్తరిస్తున్నాం. ఇది కూడా ప్రజలపై పెట్టుబడి పెట్టే దాంట్లో భాగమే అంటుంది. డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా డే కేర్ క్యాన్సర్ ఫెసిలిటీని కూడా మేము ప్రొవైడ్ చేస్తామనేది, ఇది కూడా ప్రజలపై పెట్టుబడి పెట్టే భాగంలో. ఎందుకంటే రానున్న రోజుల్లో క్యాన్సర్ డిసీజ్ అనేది చాలా డేంజర్గా, అధిక మొత్తంలో ఈ డిసీజ్ రాబోతున్నది కాబట్టి, ఎక్కువ భారతదేశంలో ఈ క్యాన్సర్ డిసీజ్ అనేది డబుల్ అవుతుంది కాబట్టి ముందే ప్రభుత్వాలు దాన్ని పసిగట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాయి. స్ట్రెంథనింగ్ అర్బన్ లైవ్లీహుడ్స్, పట్టణంలో ఉన్న పట్టణ జీవన విధానాన్ని బలోపేతం కూడా చేయాలని అనుకుంటుంది. ఆ బలోపేతం చేసే క్రమంలో మేము ప్రజలపై పెట్టుబడి పెడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. పిఎం స్వనిధి అని స్ట్రీట్ వెండర్స్, ఇక మన కూరగాయలు కానీ
స్ట్రీట్ వెండర్స్, బజార్ను అమ్ముకునే వాళ్ళ సంక్షేమం కోసము కూడా మేము ప్రజలపై పెట్టుబడి పెడుతున్నామని ఈ బడ్జెట్ 2025-26 బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది. ఇదే కాదు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్, ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాంఘిక భద్రత కల్పించడం కోసము కొన్ని స్కీమ్స్ని మేము ప్రవేశపెడుతున్నాము. కొన్ని గతంలో ప్రవేశపెట్టినాం, వాళ్ళ మీద కూడా మేము పెట్టుబడి పెడతామంటే గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ, లేదంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇలా ప్లాట్ఫామ్ వర్కర్స్ చేసే వాళ్ళ కోసము, ఈ గిగ్ వర్కర్స్ కోసము సాంఘిక భద్రత కోసము స్కీమ్స్ని ప్రవేశపెట్టడం అనేది, వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇవ్వడం, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం, వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం, వాళ్ళకు ఒక శ్రమ పోర్టల్ అనేది ఉండడం, వాళ్ళకు ఆరోగ్య రక్షణ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లాంటి స్కీమ్లో వాళ్ళని భాగస్వామ్యం చేయడం, ఆ స్కీమ్కి వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన భద్రత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ ఓన్లీ ఓరియంటేషన్ మాత్రమే. వాటికి సంబంధించిన డీటెయిల్స్ సపరేట్ క్లాస్లో ఉంటుంది మీకు. థ్యాంక్ యూ.